ఇక జాను గౌతమ్‌ని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళి జరిగిందంతా చెప్పించి సాక్ష్యాలు కూడా చూపిస్తుంది. పోలీస్ అధికారి జాను వాళ్ళకి సారీ చెప్పి మీకు న్యాయం చేస్తాను. ఏమైనా జరిగితే పోలీసులకు కంప్లెయింట్ ఇవ్వమని చెప్పి కంప్లెయింట్ తీసుకుంటాడు పోలీస్. తర్వాత బెయిల్ మీద మురళిని విడిపిస్తారు. మీకు తప్పకుండా న్యాయం జరుగుతుందని కళ్యాణ్‌ని నేను అరెస్ట్ చేస్తా అని పోలీస్ అధికారి చెప్తారు. తర్వాత మురళి సూర్యకి థాంక్స్ చెప్తాడు. మీరు మా ఫ్యామిలీకి చాలా సపోర్ట్‌గా ఉన్నారు. థాంక్స్ సూర్య అని గౌతమి చెప్తుంది. ఇక మురళి సరిగ్గా నడవలేకపోతే నందు దగ్గరుండి తీసుకెళ్ళిపోతుంది. ఇక మరోవైపు సింహాద్రి ఇంట్లో నిత్య పుట్టినరోజు ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. సింహాద్రి కళ్యాణ్‌ని పిలిచి మినిస్టర్, ఎమ్మెల్యే వస్తున్నారని ఏర్పాట్లు చూసుకోరా అని అంటాడు. ఇంతలో పోలీసులు వచ్చి కళ్యాణ్‌ని అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పడంతో సింహాద్రి, అరుణ, కళ్యాణ్ షాకయిపోతారు. ఏం మాట్లాడుతున్న ఎస్ఐ గారు? మా అబ్బాయిని అరెస్ట్ చేయడం ఏంటి అని సింహాద్రి అంటే, మీరు ఈ ఊర్లో పెద్ద మనిషి. మీ అబ్బాయి ఓ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఇబ్బంది పెడితే అది దాచి ఆ అమ్మాయి మీద కంప్లెయింట్ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు మీ అబ్బాయి మీద కేసు పెట్టి సాక్ష్యాలు చూపించారు. ఇది చాలా పెద్ద కేసు. మీ అబ్బాయికి పెద్ద శిక్ష పడుతుంది అని ఎస్ఐ అంటాడు సింహాద్రితో. నా కొడుకుని అరెస్ట్ చేస్తా అంటారా? మినిస్టర్‌తో చెప్పి మీ ఉద్యోగాలు తీయించేస్తా అని సింహాద్రి అంటే, మీకంతా తెలుసు. మీ కొడుకు ఆ అమ్మాయిని కొట్టాడు. అత్యాచారం చేయాలని చూశాడు. సాక్ష్యాలు మొత్తం ఉన్నాయి. మేమేం చేయలేం. రేపటి వరకు ఎఫ్ఐఆర్ ఆపుతా. ఈలోపు వాళ్ళతో మాట్లాడి కేసు వెనక్కి తీసుకునేలా చేయండి. అరెస్ట్ అయితే తప్పనిసరి అని ఎస్ఐ చెప్తారు. సింహాద్రి పోలీసుల మీద అరుస్తాడు. మొత్తానికి పోలీసులు కళ్యాణ్‌ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. ఇక మరోవైపు శాంతి ఆవేశంగా అన్న ఇంటికి వచ్చి తల్లిని స్వరాజలక్ష్మి అని పేరు పెట్టి పిలిచి, నేను ఊరు వెళ్ళి వచ్చేలోపు నా కొడుకుని జైలు పాలు చేసి చితక్కొట్టించారు. ఒక్కగానొక్క కొడుకుని నా నుంచి దూరం చేసి ఇల్లరికం తెచ్చుకున్నారు. అమ్మ అమ్మ అని నా వెనుక తిరిగేవాడిని నీ కూతురు చుట్టూ తిరిగేలా చేశారు అని దుమ్మెత్తి పోస్తుంది శాంతి. ఇంతలో నందు మురళిని తీసుకొని వస్తుంది. శాంతి మురళిని చూసి, ఇలా కొట్టారేంట్రా అంతా వీళ్ళ వల్లే అని కన్నీరు పెట్టుకుంటూ ఉంటుంది శాంతి. ఏంట్రా ఇలా చిక్కిపోయావు? తిండి పెట్టడం లేదా వీళ్ళు అని అడుగుతూ ఉంటుంది. నందు కోపంగా మురళి చెయ్యి తోసేసి, లేదు ఇంటి చాకిరీ మొత్తం చేస్తున్నాడు అని అంటూ ఉంటుంది నందు. ప్రేమ ప్రేమ అని దీని వెనుక తిరిగితే వాడిని కీలుబొమ్మని చేశావని గొడవ పడుతూ ఉంటుంది శాంతి. ఇంటికి వచ్చేసేరా అని శాంతి అంటే, ఆ రోజు పెళ్లి బట్టలతో పంపించేశావు. ఇప్పుడు ఎక్కడికి రావాలి అని నందు అంటుంది. అవునమ్మా అని మురళి అంటే, తల్లి ప్రేమ కదరా! ఆ మాత్రం కడుపు మంట ఉండదా అని శాంతి అంటే, అవును నందు ఆ మాత్రం కడుపు మంట ఉంటుంది అని మురళి అంటాడు. ఇక అత్తతో గొడవ పడిన నందు, మురళిని పంపను అని నా మొగుడు నా ఇష్టమని అంటుంది. నా కొడుకు నా ఇష్టమని శాంతి అంటే, నా మొగుడు నా ఇష్టమని నందు అంటూ మొత్తానికి ఇద్దరు మురళిని లాగేస్తారు. ఇక గౌతమి జానుతో, అక్క నువ్వు ఆపక్క అని అంటే, వద్దులే అక్క ప్రేమ బయటకొస్తుంది. అక్క ప్రేమని చూద్దాం. అలా అవ్వనిలే అని జాను అంటుంది. మురళి శాంతితో, అమ్మ నువ్విక్కడే ఉండిపో అని అంటాడు. నేనుండను అని శాంతి అంటే, నిన్నెవరు ఉండనిస్తారు అని నందు అంటుంది. మురళి నందుని బతిమలాడుతుంటే శాంతి కొడుకుతో, నువ్వు ఎవరి పార్టీరా? నా పార్టీనా నీ పెళ్ళాం పార్టీనా అని శాంతి అడుగుతుంది. మురళి మనసులో ఈ ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్పలేడు అని అనుకుంటూ ఉంటాడు. బయటకు మాత్రము 9 ఏళ్ళు కడుపులో పెంచుకున్న తల్లి గొప్పది అని అంటే, నందు కోపంగా చూస్తుంది. దాంతో మురళి ఏ సంబంధం లేకుండా మన వెనుక వచ్చే భార్య గొప్పది అని అంటే, నువ్వు సూపర్ బావా అని నందు అంటుంది. శాంతిని అక్కడే ఉండిపోమ్మని అంటే, ఉండను అని చెప్పి వెళ్ళిపోతుంది శాంతి. ఇక మరోవైపు సూర్య జాన్ని కలవాలి అని మన ప్లేస్‌కి రా అని మెసేజ్ చేస్తాడు. ఓకే అని రిప్లై ఇచ్చి జాను బయటకు వెళ్తుంది. తీరా బయటకు వెళ్ళేసరికి సింహాద్రి వస్తాడు. సింహాద్రి గేట్ లోపలికి వచ్చేసరికి, ఆగు అని జాను అరుస్తుంది సింహాద్రి పైన. ఈ ఇల్లు మా నాన్న కష్టార్జితం. ఇది మాకు పవిత్ర దేవాలయం లాంటిది. నీలాంటి నీచులు అడుగు పెడితే అపవిత్రమవుతుంది అని జాను అంటుంది. అయినా సింహాద్రి లోపలికొచ్చి, నేను వస్తే అపవిత్రమా? నేను మీ ఇంటికెంత చేశానో తెలియదా? నీ కూతురు ఎలా మాట్లాడుతుందో చూడు అని సింహాద్రి శారదని అడుగుతాడు. ఏంటి జాను ఈ మాటలు అని శారద అడుగుతుంది. నా కొడుకుని అరెస్ట్ చేస్తావా? నా పరువు తీస్తావా? ఏంటి చెల్లమ్మ ఇది? ఏంటి జాను నా కొడుకుని అరెస్ట్ చేస్తే ఏడుస్తూ కూర్చుంటా అనుకుంటున్నావా? మీ అంతు చూస్తా. మీ అందరి సంగతి తేలుస్తా అని అంటూ ఉంటాడు సింహాద్రి. శారద భయపడి, ఇవన్నీ ఎందుకు జాను అని అంటుంది. చివరిసారి చెప్తున్నా, నాతో గొడవలు వద్దు. తట్టుకోలేరు అని సింహాద్రి అంటే, జాను నవ్వుతూ సింహాద్రి నీ కొడుకు తప్పు చేశాడు. అరెస్ట్ చేయించా. నువ్వేమో మా ఇంటి ముందు అది చేస్తా, ఇది చేస్తా అని గొంతు చించుకుంటున్నావు. నీ కొడుకు తప్పు చేశాడు. చాలా పెద్ద నేరం చేశాడు. పెద్ద శిక్ష పడుతుంది. భయంతో నువ్వు మా ఇంటికి వచ్చావని జాను అంటూ ఉంటుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.